రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇప్పుడు మీరు. జనగామ జిల్లా సన్ మేరియా స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో పనిచేస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇదేంటి అని ప్రశ్నించిన వ్యక్తులపై స్కూల్ పీఈటీ మాస్టర్ తాగి దురుసుగా వ్యవహరించాడు. దీంతో ఇప్పుడు స్కూల్ ఎదుట బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. పిల్లలతో పని చేయించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ తాగి ఉన్న ఆ పీఈటీ సార్ని అలాగే ఆ పాఠశాల డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డిని కూడా పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. విద్యార్థులతో పని చేయిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. బహుశా దేనికి సంబంధించి పనిచేస్తున్నారో ఆ విద్యార్థులను కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని క్వశ్చన్ చేయడానికంటూ అక్కడికి కొంతమంది బీజేపీ వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అయితే వాళ్ళపై పీఈటీ సార్ చాలా దురుసుగా ప్రవర్తించాడు, తాగి దురుసుగా ప్రవర్తించినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీంతో ఒకసారిగా పోలీసులు అక్కడ రంగప్రవేశం చేశారు. పోలీసులు ఆ డైరెక్టర్ జగన్మోహన్ అలాగే పీఈటీ సార్ ఇద్దరిని కూడా స్టేషన్కి తరలించారు. ఇది మొత్తం కూడా జనగామ జిల్లా శాన్ మారియా స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై మరి స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుందో చూడాలి. ఎందుకు విద్యార్థులతో అక్కడ పని చేయిస్తున్నారు, ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ లేకపోతే ఏంటి, దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అయితే మనకు ఇంకా అందాల్సి ఉంది. పిల్లలతో పని చేయించిన శాన్ మారియా స్కూల్ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. శాన్ మారియా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను ఈ పీటీ సారు ఈ యాన్యువల్ డే ఉందని చెప్పి చిన్నపిల్లలతోటి ముగ్గు వహించడం జరుగుతుంది. అక్కడ నేను చూసిన వెంటనే ఈ అబ్బాయిలతో ఎందుకు పని చేస్తున్నాం అంటే వాడు తాగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండు. ఆ పిల్లలను చదువుకోవడం కోసం స్కూల్ పంపితే వాళ్ళతో చిన్నపిల్లలతో పని చేయించడం చాలా దారుణమైనటువంటి విషయము. దీనిపై ఎలాంటి రెస్పాండ్ లేదు యజమాని. వెంటనే ఈ స్కూల్పై చర్యలు తీసుకోవాలని. ఎక్కడ పని చేయించారు? బయట స్కూల్ బయట యాన్యువల్ డే ఉందని శాన్ మారియా స్కూల్ అవతల చుట్టుపక్కల మొత్తం ముగ్గు వేయించిండు. ప్లస్ ప్లేకార్డులతోటి పార్కింగ్ అని చెప్పి ఇంకోటి వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేయాలని చెప్పి ఆ ప్లేకార్డులు పెట్టించుకుంటా ఎర్రటి ఎండల పిల్లలతోటి పని చేయించి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ పిల్లల్ని అడిగితే అన్న మేము డైలీ లేబర్ అని, పిల్లలను కూడా డైలీ లేబర్ అని చెప్పే విధంగా ఆ పీటీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుండు. పీటీ తాగి వాడు ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తుండు. వాడు పొద్దున్నే 10:30 సమయంలో వాడు తాగి ఉన్నాడు. తాగి ఆ పిల్లలు మొత్తం హ్యాండిల్ చేస్తుండు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వాళ్ళతో పని చేయించుకుంటూ ఇబ్బంది పెడుతుండు ఆ పిల్లలను. వాళ్ళు చెప్పే క్రమంలో కూడా వాళ్ళని కన్ను సైగలతోటి భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మీరు లోపలికి వెళ్ళాలని చెప్పి చెప్పగానే ఏమంటే పిల్లలు వచ్చి గేట్ లోపల వాటర్ వచ్చి శాన్ మారియా రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. వేణు, పిల్లలు నిజంగా భయపడి ఉండొచ్చు, లేకపోతే పీఈటీ సార్ని అలాగే డైరెక్టర్ని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఏం సమాచారం వస్తోంది? నిజంగా యాన్యువల్ డే ఫంక్షన్కి అక్కడంతా గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారు, స్కూల్ ఆవరణ కూడా కాదు, ఇది బయట అని చెప్తున్నారు. సుమతి, ప్రస్తుతం అయితే పోలీసులు డైరెక్టర్ని పీఈటీని మధ్యాహ్నం నుంచి స్టేషన్ లోనే ఉంచి వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు. అయితే ఈ ఘటన లేబర్స్ తో చేయించాల్సిన పనిని, అది స్కూల్లో చిన్న చిన్న డెకరేషన్స్ వాళ్ళకి బరువు లేని పనులు చేపిస్తే సరే, కానీ పూర్తిగా స్కూల్ బయట రహదారి స్కూల్కి వచ్చే రోడ్డు అంతా శుభ్రం చేయించారు. అక్కడ చెత్త చెదారం కూడా పిల్లలతోనే క్లీన్ చేయించారు. ఆ బ్లీచింగ్ సున్నం కూడా ఆ రోడ్డు అంతా పిల్లలతోనే పోయి, అంటే డైలీ లేబర్ చేయాల్సినటువంటి పనిని పిల్లలతో 9th 10th పిల్లలతో చేయించడంపై కూడా పూర్తిగా అక్కడ ఒక బీజేపీకి సంబంధించిన నేతలు కారులో వెళ్తుండగా ఈ దృశ్యాన్ని గమనించి వీడియో తీశారు. అయితే పిల్లలు మీరెందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించే క్రమంలో ఆ పీఈటీ అక్కడికి రావడము, ఆయన పూర్తిగా మధ్యలో ఉండి ప్రశ్నించినటువంటి వాళ్ళపైనే పూర్తిగా ఆయన తిరగబడి ఆ పిల్లల్ని కూడా బెదిరించి లోపల వెళ్ళాలంటూ వాళ్ళని భయపెట్టిన సిచ్యువేషన్. దీంతో చిన్నపిల్లల్ని ఈ విధంగా బలవంతంగా పనులు చేయిస్తారా అంటూ కూడా వాళ్ళంతా స్కూల్ యాజమాన్యంపై వాగ్వాదం దిగారు. దాడి చేసే క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పిల్లలు ఎవరైనా కూడా పేరెంట్స్ కాకుండా కూడా మేము పిటిషన్ ఇస్తున్నాము, వీళ్ళపై చర్యలు తీసుకోవాలి స్కూల్ యాజమాన్యంపై అంటూ కూడా ప్రస్తుతం ఒక పిటిషన్ కూడా
స్టేషన్ లో ఇచ్చారు. ఏదేమైనా కూడా ఈ మైనర్ పిల్లలు స్కూల్ పిల్లలతోని ఈ విధంగా బలవంత పనులు చేయించడం అనేది చైల్డ్ లేబర్ కింద వస్తుంది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటూ దాదాపు అర్ధగంట సేపు ఎవరైతే ఈ పిటిషన్ ఇచ్చారో వాళ్ళంతా స్టేషన్ ముందు కూర్చొని దాదాపు పోలీసులతో వాగ్వాది గారు. ప్రస్తుతం పోలీసులు అసలు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే స్కూల్ సంబంధించినటువంటి కరెస్పాండెంట్ మాత్రము దీనికి సంబంధించి స్కూల్ ఉత్సవాలే కాబట్టి పిల్లలు సంతోషంగా పనిచేస్తామంటే వాళ్ళకి అప్పచెప్పామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాదాపు ఉదయం నుంచి 3 గంటల పాటు ఎండలో వాళ్ళని పనులు చేయించడం అనేది వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారా అంటూ కూడా కొంత పోలీసులు కూడా ప్రశ్నించారు. దీనిపై కేసు నమోదు చేసి పాఠశాల మీద ఉన్నతాధికారులకు కొంత రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేస్తామని పోలీసులు చెప్పడంతో అక్కడ ఆందోళన విరమించి స్థానికులు వెళ్లిపోయిన సిచ్యువేషన్. సో ఇట్లాంటి ఘటనలు వరంగల్లో పిల్లలతో పని చేయించడం దాదాపు 3 విద్యార్థులు ఈ విధంగా ఓవర్ స్ట్రెస్ గురై స్ట్రోక్ తో చనిపోయిన ఘటనలు చూసాం. అంటే ఈ విధంగా పనులు చేపిస్తే, అలవాటు లేని పనులు పిల్లలకు చేపిస్తే జరగడం జరిగితే ఎవరిది బాధ్యత అనేది ప్రస్తుతం పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇక దీనిపై ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. స్మృతి. రైట్ వేణు, థ్యాంక్ యూ. చూడొచ్చు విజువల్స్ లో కూడా పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు రోడ్డు పొడవునా చెత్త నేరుతూ ఉన్నారు ఒక దగ్గర. అలాగే ఇంకొక సైడ్ బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాడు ఒక అబ్బాయి. రోడ్డుకి ఇరువైపులా కూడా తెల్లగా మనకు కనిపిస్తోంది కదా బ్లీచింగ్ పౌడర్. యాన్యువల్ డే ఉందని చెప్పి మొత్తం రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. కూలీలు చేయాల్సిన పనిని వాళ్ళు చదువు చెబుతున్న స్కూల్లోని పిల్లలతోటే చేయిస్తున్నారు. మరి విద్యా బుద్ధులు నేర్పించి ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పి చెప్తున్న టీచర్లే ఇలాంటి పనులకు పాల్పడితే ఇంకా ఎవరిని ప్రశ్నించాలి అనే దానిపైన విద్యార్థుల తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు టెండలో ఇలాంటి పనులు చేయించడం ఏంటి అంటూ కూడా వాళ్ళు ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.